హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. మహతి ఆడిటోరియం నుంచి కూడా ఎన్టీఆర్ స్టేడియం వరకు కూడా దాదాపు 1000 అడుగుల జాతీయ పతాకాన్ని తీసుకెళ్తూ విద్యార్థులు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అలాగే టూరిజం శాఖ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఏదైతే యాదవ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, అలాగే ఏదైతే బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, మరికొంతమంది రాజకీయ నాయకులతో పాటు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఒకటే పిలుపునిచ్చారు, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే భావించారో ఆగస్టు 2వ తేదీ నుంచి కూడా ఆగస్టు 15వ తేదీ వరకు కూడా ఈ జాతీయ జెండాకు సంబంధించి ఫెస్టివల్ను చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో కూడా నిర్వహించుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించి విజయవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కూడా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందని చెప్పచ్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మనకి హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా రాష్ట్రం అంతటా కూడా అదేవిధంగా ప్రతి ఒక్క ఊరు వాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనము మన జాతీయతను ఉట్టిపడేలా దాన్ని యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మన స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోనే భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మనము మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీక్ లాంగ్ ప్రోగ్రాంలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహతి ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి, మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా, ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను.